అందరికీ నమస్తే. గత 11 సంవత్సరాల నుంచి నిరుపేదలకు ఎంతో సేవ చేస్తూ కరోనా కాలంలో కూడా ఎంతో మంది వేలాది మంది నిరుపేదలకు మధ్యాహ్న భోజనాన్ని అందించి తనైన శైలిలో రెడీ టు సర్వ్ అనే ఒక సంస్థ స్థాపించి గత 11 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి వ్యవస్థాపకులు పెద్ది శంకర్ గారు మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే. ముందుగా చూసుకుంటే ఈ రెడీ టు సర్వ్ అనే సంస్థ ఎవరెవరు స్థాపించారు, ఎందుకు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు? రెడీ టు సర్వ్ ఫౌండేషన్ అనేది 11 సంవత్సరాల 2011లో స్టార్ట్ చేశాము. సో నేను రామ్ అనే ఇద్దరు వ్యక్తులను స్టార్ట్ చేశాము. సో అప్పటి నుంచి ఇలా కార్యక్రమాలు చేస్తూ స్టార్ట్ చేశాము. మేము చిన్నప్పటి నుంచి కూడా సోషల్ యాక్టివిటీస్లో కొన్ని పాల్గొన్నాము. ఆ మోటో నుంచి మనం ఇలా యాక్టివిటీ చేయడానికి స్టార్ట్ చేశాము. ఓన్లీ వనస్థలిపురం ప్రాంతంలోనేనా లేకుంటే రాష్ట్రంలో ఎక్కడైనా సేవలు చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం మేము వనస్థలిపురం డిమార్ట్ వెనకాల 5 మెంబర్స్తో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఇప్పుడు 25 మందిగా స్టార్ట్ అయింది. ఎవరైతే తల్లిదండ్రులను రోడ్ల మీద వదిలేస్తారో అట్లాంటి వాళ్ళకు ఫుడ్, బెడ్, షెల్టర్ మేము ఇచ్చి ఆరోగ్యపరంగా మేము చూసుకుంటున్నాము. ఇప్పుడు రెడీ టు సర్వ్ అనేది ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పరంగా కూడా మీరు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తారు. అందులో ఎంతమంది ఉంటున్నారు? ఇప్పుడు వాళ్ళకి సంబంధించి భోజన సౌకర్యం కానీ, వసతి సౌకర్యం కానీ ఎలా ఇస్తున్నారు? దానికి సంబంధించి ఎవరైనా డోనర్స్ ఉన్నారా ఏంటి అసలుకి? ఇప్పుడైతే ప్రస్తుతానికి 25 మంది ఉన్నారు. సో అప్పుడు ఏంటంటే నేను వచ్చే డబ్బులతోటి ప్రజెంట్ చేస్తున్నాను. అది హోమ్ కేర్, నర్సింగ్ కేర్ బిజినెస్ ద్వారా వచ్చే మనీతో నేను చేస్తున్నాను. సో వాళ్ళకు పెద్దవాళ్ళకి ఏదైనా నీడీ హెల్త్ పరంగా ఉన్నా కూడా ఎవరిదైనా పబ్లిక్ సపోర్ట్ తీసుకోవాలన్న ఆలోచనలో నేనున్నాను. ఈ రోజుల్లో అమ్మ నాన్నను వదిలేసి కూడా ఎంతో మంది పెద్ద ఎత్తున లైఫ్ తీసుకుంటున్నారు. ఈ క్షణంలో కూడా మీరు పేదలకు, నిరుపేదలకు సేవ చేయాలని ఎందుకు అనిపించింది అంటారు? ఎందుకంటే నాకు చిన్నప్పుడు మా మదర్ చనిపోయారు. నేను చిన్నగా 7 ఇయర్స్ అప్పుడే మా మదర్ చనిపోయారు. సో మా మదర్ చనిపోయిన 2 ఇయర్స్కే మా ఫాదర్ చనిపోయారు. సో అలా నేను చిన్నప్పటి నుంచి కొంచెము ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బందులు పడుకుంటూ పెరిగాను. నేను చదువుకోవడానికి కూడా లేని స్థితి నుంచి హైదరాబాద్కి వచ్చాను. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో ఒక పూట తినడానికి తిండి లేని రోజులు కూడా నేను గడిపాను. సో ఆ విధంగా నేను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, సో ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ ఇలా చేయాలని నేను అప్పటి నుంచే నిర్ణయం తీసుకొని కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాను. ఎక్కడెక్కడ స్టార్ట్ చేశారు? ఎక్కడెక్కడ చేశారు? ఇప్పుడు హైదరాబాద్లో అయితే అన్నదానం కార్యక్రమం స్టార్ట్ చేశాను. వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ ఒకటి ఉంది, బసవతారకం కానీ, గాంధీ కానీ, నీలోఫర్, ఉస్మానియా, నీమ్స్ ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నీడీ ఎక్కడైతే ఉందో ఆ నీడీ ప్రాంతాలలో నేను పేషెంట్ అటెండర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకు భోజన సదుపాయాన్ని నేను కల్పిస్తున్నాను. 400 నుంచి 500 మందికి నేను ఎవ్రీ సండే చేస్తుంటాను. కానీ ఇప్పటివరకు అయితే కొన్ని లక్షల మందికి చేసి ఉంటాను. నార్మల్గా ఎవ్రీ సండే అయితే మా యజ్ఞం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఎంతమంది? 25 మంది ఉన్నారు కదా? 25 మంది వృద్ధాశ్రమంలో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. అలాగే ఎవ్రీ సండే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. అలా కాకుండా నేను ఒక ఆర్ఫనైజ్ హోమ్ని కూడా అడాప్ట్ చేసుకొని దానికి 25 మంది ఉన్నారు. సో వాళ్ళని కూడా నేనే అడాప్ట్ చేసుకొని చూసుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు నేను అనుభవించా. సో ఒక ఆర్ఫన్ పెరిగితే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అది నాకు తెలుసు కాబట్టిగా నేను ఒక ఆర్ఫనైజ్ హోమ్ అడాప్ట్ చేసుకున్నాను. సో అడాప్ట్ చేసుకున్న తర్వాత ఎవరైనా ఊర్ల నుంచి విలేజ్కి హాస్పిటల్ పని మీద వచ్చేవాళ్ళు, ఆర్థికంగా లేకున్న వాళ్ళు హాస్పిటల్కి వస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్. అట్లాంటి వాళ్ళకు ఫుడ్ తినాలంటే కష్టం, వన్ డే తినాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. అట్లాంటి వాళ్ళకు నేను చూస్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి చూస్ చేసుకొని అక్కడ నేను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. సో అలాగే మనం పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులను ఇవ్వాలి రేపు వదిలేసే సిచ్యువేషన్లో ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకు కూడా నేను నీడని ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాను. మీ సంస్థకు సహాయ సహకారాలు ఆర్థికంగా కానీ ఎవరన్నా అందిస్తున్నారా? మరి ఇప్పటి వరకు అయితే నేనే సింగిల్గా చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే 5గురితో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఇప్పుడు 25 మంది అయింది. నాకు కూడా కొంచెం కష్టంగా ఉంది. సో ఒకరిని ఇంట్లో మనం పోషించాలంటేనే కష్టంగా ఉన్న రోజులలో నేను 25 మంది పోషిస్తాను. ఎవరిదైనా డోనర్ సపోర్ట్ కూడా తీసుకుందామనే ఆలోచనలో ఉన్నాను నేను. మీ వ్యక్తిగతంగా వస్తే మీరు ఏం బిజినెస్ చేస్తారు మరి? అంటే ఇంతమందిని అడాప్ట్ చేసుకొని ఇంతమందికి అన్నం పెట్టి ఇంతమందికి వసతి కల్పించి చేయాలంటే కూడా ఎంతో కొంత మన వెనకాల ఉండాలి. అవును. మీరు ఏం చేస్తారన్నమాట? నేను బిజినెస్ వచ్చేసి నర్సింగ్ కేర్ చేస్తాను. సో నర్సింగ్ కేర్ కానీ, ఫిజియోథెరపీ కానీ, కేర్ టేకర్స్ కానీ, నీడీ ఎవరైతే ఉందో పెద్దవాళ్ళకి సో వాళ్ళ ఇంట్లో నేను పంపిస్తాను. 24 hours సర్వీస్ అనేది ఇస్తాను. సో ఆ సర్వీస్ ద్వారా వచ్చే అమౌంట్ అనేది నేను దీనికి వాడతాను. ఓకే. ఇప్పుడు ఈ ఫౌండేషన్ పేరు చెప్పుకొని ఎంతో మంది మోసాలు చేస్తారు. ఎస్, ఉన్న ఫౌండేషన్ కరెక్ట్ ఉన్న ఫౌండేషన్స్కు లేకుండా ఫౌండేషన్ స్థాపించకుండా చాలా సంస్థలు అలా చేస్తున్నాయి. సో అవేంటంటే ఉన్నటికి వాల్యూ లేకుండా అయిపోయింది. గతంలో చూసుకుంటే కూడా కొన్ని ఫౌండేషన్, నిహారిక ఫౌండేషన్, కొన్ని ఫౌండేషన్ పేర్లు చెప్పుకొని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసుకొని వెనకాల వేసుకొని ఎంతో కొంత ఖర్చు పెట్టి పేరును
వాళ్ళ సంస్థని బయటికి చూపించుకునే విధంగా ఎంతో కొంత చేశారు. మరి మీరు కూడా అలాంటి వారా, లేకుంటే మీ మోటో ఏంటి అసలు? మేము 11 సంవత్సరాల నుంచి మేము కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా మేము ఆశించకుండా నిస్వార్థంగా మేము చేస్తున్నాము. సో పబ్లిక్ దగ్గరికి వెళ్ళి డొనేషన్స్ రూపంలో ఎప్పుడూ మేము తెచ్చుకొని ఎన్నడూ చేయలేదు. సో రెడీ టు సర్వ్ ఫౌండేషన్ అనేది ఒక బ్రాండ్ రూపంలోనే ఉంది, కానీ ఇంతవరకు ఎక్కడ కానీ సో పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేము డొనేషన్ ఇవ్వండి అని అడిగి ఎప్పుడు చేయలేదు. సో అట్లా అన్నట్టు ఈ వసతి ఇవన్నీ మరి ఏడికెళ్ళి వస్తున్నాయి అన్నమాట. అది బిజినెస్ ద్వారా నేను చేసే యాక్టివిటీస్ అన్ని నర్సింగ్ కేర్ సంపాదించిన డబ్బులు అన్నీ నేను సొసైటీకి, ఇప్పుడు నాకు 2 ట్విన్స్ ఉన్నారు, చాలు నాకు అమ్మాయిలు ఇచ్చారు, నాకు నేను ఇదివరకు ఉన్న దానికి ఇప్పటికున్న దానికి చాలు. సో దాన్ని ఇప్పుడు మిగతా వచ్చే మొత్తం నేను అమౌంట్ దీనికే వాడాలనుకుంటున్నాను. 20% నేను వాడుకొని 80% నేను సమాజాన్ని ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టాలంటే చిన్న విషయం కాదు. సో ఇవాళ ఏదో ఓల్డేజ్ హోమ్ పెట్టి రేపు క్లోజ్ చేసి ఎల్ఎండి అయిపోయింది అనేటట్టు కాదు. ఇదేంటంటే ఒక ప్రస్థానం లాగా స్టార్ట్ చేశాము, అది 11 సంవత్సరాలుగా సాగిపోతూనే ఉంది. సో ఇప్పుడు 25 మంది అయ్యారు అలా అన్నట్టు. ఇప్పుడు ఉస్మానియా కానీ గాంధీ కానీ బసవతారకం హాస్పిటల్లో మీరు భోజన సౌకర్యం కల్పిస్తారు. అయితే ఎక్కడైతే మనం వండుకొని తీసుకుపోయే క్రమంలో ట్రాలీ, ట్రక్ ఇలాంటివి అవసరం మనకు. అలాంటివన్నీ మీరు సమకూర్చుకున్నారా? అంటే మా ఇబ్బందులు చాలా ఉంటాయి. ఒక 100 మందికి భోజనం పెట్టాలంటే అది చిన్న విషయం కాదు చాలా వరకు. అట్లాంటిది మేము ఒక 500 మందికి పెడతాం. సో 500 మందికి ఎలా అంటే 1 డే ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. పలాని హాస్పిటల్ దగ్గర పెట్టాలని ప్లాన్ చేసుకొని ఆ గ్రాసరీస్ తెచ్చి అవి తీసుకెళ్ళి సో ఎర్లీ మార్నింగ్ 4 o'clock మేము స్టార్ట్ చేస్తాం. ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ చేసి సో మధ్యాహ్నం వరకు మీకు అది 1 డే మొత్తం సాటర్డే ఈవినింగ్ స్టార్ట్ అయిన కార్యక్రమము సండే రోజు ఈవినింగ్ వరకు మేము ఇదే పనిలో ఉంటాం. ఏంటంటే 1 డే మొత్తము మేము ఈ పనికి కేటాయిస్తాం. సో అక్కడి నుంచి ఏంటంటే మేము హైత్నగర్లో ప్రిపేర్ చేపిస్తాం, కిచెన్ అక్కడే ఉంటుంది. సో అక్కడి నుంచి మేము గాంధీ కానీ ఉస్మానియా తీసుకురావడానికి ఒక వెహికల్ ట్రాన్స్పోర్ట్ లాగా వాడుతున్నాము. అది నీడీ ఉంది ప్రజెంట్, ఎందుకంటే ప్రతిసారి తీసుకొని రావాలంటే 2000-3000 ఛార్జ్ అవుతుంది. సో దానికి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనేది మనకు నీడీ ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఎవ్రీ సండే అంటే సో మామూలుగా ఒక సండేకి వచ్చి 2000-3000 అయినా కూడా 10,000 లాగా అవుతుంది పర్ మంత్. సో పర్ మంత్ కాకుండా మేము ఏంటంటే ఓన్ వెహికల్ ఉంటే వేరే ఉంటుంది, సొంతంగా ఉంటే అది ఉన్నది అనే ఆలోచనలో ఉన్నాము. ఎవరిదన్నా స్పాన్సర్స్ కానీ ఏదైనా డొనేషన్ చేస్తే మేము వెహికల్ తీసుకునే ఆలోచనలో ఉన్నాము. ఇప్పుడు ఈ ఎల్బీనగర్ ప్రాంతానికి వస్తే ఎల్బీనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మొన్న పోటీ చేసినట్టు మదియాస్కి గౌడ్ కానీ, వంగ మధుసూదన్ రెడ్డి గారు కానీ, సామ రంగారెడ్డి కానీ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ మీ సంస్థని చెప్పి, అంటే మీకు అవసరం ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో దాన్ని చెప్పి మీరు అడిగే ప్రయత్నాలు ఏమైనా చేశారా ఇంతకుముందు? మేము అప్రోచ్ అయ్యాము, చాలామందిని అప్రోచ్ అయ్యాము, కానీ వాళ్ళకు రెస్పాన్స్ లేదు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ చేయలేని పని నేను చేస్తున్నానంటే అది వాళ్ళకు సిగ్గుచేటు ఒక విధంగా చెప్పాలంటే. సో అయినా వాళ్ళు మా దగ్గరికి రాలేదు. నేను 2-3 సార్లు పిలవడం జరిగింది, పిలిచినా కూడా రాలేదు. ఎవరు? దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అందరు రాలేదు, పేర్లని కాదు, మామూలుగా సుధీర్ రెడ్డి గారిని ఇన్వైట్ చేశాము, సామరంగారెడ్డిని ఇన్వైట్ చేశాము, మధుయాష్కి గారిని ఎలక్షన్ల టైంలో ఇన్వైట్ చేసాము, ఎవరు రెస్పాండ్ కాలేదు. ఓకే. అంటే మీరు ఎక్కడైతే భోజనం ఇప్పుడు ఉస్మానియా ఇవన్నీ చేస్తారు కదా, ఏమేమి ఐటమ్స్ చేస్తారు? మేము ఎవ్రీ సండే ఒక కలర్ రైస్ ఒకటి పెడతాము. ఎవ్రీ సండే ఏదో ఒక హాస్పిటల్ దగ్గర ఒకటి కలర్ రైస్ ఉంటుంది. సో పౌష్టికారంతో కూడిన రైస్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో ఒకటి కలర్ రైస్ ఒకటి ఉంటుంది, ప్లస్ పెరుగు ఒకటి ఉంటుంది, పప్పు ఒకటి ఉంటుంది, సాంబార్ ఒకటి ఉంటుంది. సో ఒక బనానా ఇస్తాము, ఒక వాటర్ ఇస్తాము. సో మనము పెళ్ళి విందులో ఎలా తింటాము మనము, సో అలాగా మనము ఒక మీల్స్, ఒక 1 డే మీల్స్ ఎలా చేస్తామో ఆ మీల్స్ అనేది కల్పించే ప్రయత్నం మేము చేస్తాము. ఆ రోజుకి ఎంత ఖర్చు వస్తుంది? అంటే ఒక రోజు మీరు ఏదైతే హాస్పిటల్కి ఇవ్వడానికి వెళ్తారో ఆ రోజు విత్ లేబర్, విత్ వంటలు వండడానికి కానీ ట్రక్ పరంగా అన్ని కలిపి ఒక రోజుకి ఎంత ఖర్చు వస్తుంది? 12,000 నుంచి 15,000 వరకు అవుతుంది ఒక రోజు. ఒక సండే మేము చేసేదానికి సో 12,000 మినిమం 15,000 వరకు అవుతుంది. ట్రాన్స్పోర్ట్తో కలిపి 15,000 అవుతుంది. ఇప్పటివరకు మీకు ఎలాంటి పెద్దలు ఎవరు సపోర్ట్ అయితే ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. మాకు అన్ని రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి. గత 11 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తారు కదా, మీ పేరు బయటికి వెళ్ళి ఉంటుంది కదా, మరి ఎందుకు చేయలేకపోయారంటారు? ఇక మేము ఎవరిని అప్రోచ్ కాలేదు, మాకు డొనేషన్ ఇవ్వండి అని మేము ఎవరిని అప్రోచ్ కాలేదు. ఇప్పుడు ఏంటంటే నీడీ ఎక్కువ ఉంది, ఇప్పుడు జనాలు ఎక్కువ అయిపోయారు, నీడీ ఎక్కువ ఉంది కాబట్టి సపోర్ట్ కావాలనుకుంటున్నాము. రెడీ టు సర్వ్ ఫౌండేషన్కి మీకు ఇప్పటికీ అంటే మీకు కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అలాంటి పరంగా చూసుకుంటే మీకు ప్రస్తుతం అర్జెంటుగా కావాల్సిన వస్తువులు ఏమున్నాయి? మాకు ఇప్పుడు ఎవ్రీ సండే మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తానికి ఒక ఓమ్ని వెహికల్ లాంటిది రిక్వైర్మెంట్ ఉంది. సో ఎందుకంటే ప్రతి వారము మేము ట్రావెల్ చేయాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. సో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహకారం చేస్తే సో మేము ఈ సేవలు అనేది ఎవ్రీ సండే కాకుండా రెగ్యులర్గా చేయాలనే ఆలోచనలో మేము ఉన్నాము.
రెడీగా ఉన్నాం, మేము సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఓకే. సో ఎవరిదైనా సపోర్ట్ కావాలి, వెహికల్ అనేది ఒక నీడీ ఉంది. సో చిన్నపాటి వెహికల్లో నీడీ ఉంది, అది రిక్వైర్మెంట్ ఉంది. అక్కడ ఎక్కడైతే ఓల్డేజ్ హోమ్ ఉందో అక్కడ వసతి అక్కడ కూడా ఈ వెహికల్ అనేది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. సో మనం ఎవ్రీ సండే ఫుడ్ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది, ప్లస్ అలాగే ఓల్డేజ్ వాళ్ళకి ఏదైనా హాస్పిటలైజ్ అయినా కూడా వాళ్ళని తీసుకెళ్ళాలన్నా కూడా ఇది క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు. 2 రకాలుగా యూజ్ అవుతుంది. సో అది ఎవరైనా దాతలు కానీ సపోర్టర్స్ కానీ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. అక్కడ మీ ఓల్డేజ్ హోమ్లో వృద్ధులు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు 24 మంది ఉన్నారు వృద్ధులు. ఓకే. రెడీ టు సర్వ్ ఫౌండేషన్కి వాళ్ళు కొన్ని వసతులు మాకు కావాలని ఇంతకుముందు ఇంటర్వ్యూలో మాకు చెప్పడం జరిగింది. అవేంటో మనము ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి పెద్ది శంకర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మీకు కావాల్సినటువంటి వసతులు ఏంటి? ఇప్పుడు మీకు ఏం నీది అవసరం ఉంది? ఇప్పుడు మన దగ్గర 24 మంది ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ మంత్ గ్రాసరీస్ అనేది కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఒకరికి ఇద్దరు కాకుండా 24 మెంబర్స్. సో ఉప్పులు కానీ పప్పులు కానీ నూనె కానీ ఇంకేదైనా రిక్వైర్మెంట్ అనేది ఎవ్రీ మంత్ అనేది ఉంటుంది. సో అది కాకుండా మేమేంటంటే ఇప్పుడు 24 మంది ఉన్నారు, 24 మందికి బెడ్స్ సరిపోను లేకుండా బయట వేయడం జరిగింది. అది కాకుండా మేము ఒక షెడ్ వేయాలని ఆలోచనలో ఉన్నాము. పైన ఒక 40-50 మందికి నీడి ఉంది. సో పైన కూడా షెడ్ వేస్తే ఎవరైనా దాతల సహకారం తీసుకొని షెడ్ కూడా నిర్మించాలన్న ఆలోచనలో మేమున్నాము. ఇప్పుడు ఆ షెడ్ కిరాయి కడుతున్నారా? ఇప్పుడు రెంట్ తీసుకున్నాము, రెంట్ ద్వారా నడిపిస్తున్నాము. సో మేము ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నాము. ఆ ఇండిపెండెంట్ హౌస్ పైన షెడ్ వేయాలన్న ఆలోచనలో ఉన్నాము. సో వృద్ధులకు ఎలా అంటే ఏదైనా కంపల్సరీ నీడి ఉంటుంది. సో ఆరోగ్యపరంగానైనా నీడి ఉంటుంది, నిత్యావసరాలు కానీ సో ఫుడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఇలా చేస్తున్నాం. ఇప్పుడు తినడానికి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ప్లేట్ కానీ గ్లాసు కానీ బియ్యం కానీ ఇలాంటివి కొన్ని వస్తువులు ఉంటాయి కదా, అలాంటివన్నీ ప్రస్తుతం మీతో ఉన్నాయా? ప్రస్తుతం అంటే ఎవ్రీ మంత్ నీడి ఉంటుందండి, ఖచ్చితంగా నీడి ఉంటుంది. సో ఈ మంత్కు ఉన్నాయంటే నెక్స్ట్ మంత్కు అనేది కంపల్సరీ కావాలి. సో రెగ్యులర్గా అయితే యాక్టివిటీస్ కోసం అయితే కావాలి కంపల్సరీ. ఇప్పుడు వృద్ధులు ఎక్కువగా ఉన్నారంటున్నారు, మరి వాళ్ళకు కావాల్సినటువంటి దుప్పట్లు ఇలాంటివన్నీ మీ దగ్గర ఉన్నాయి? బెడ్షీట్లు కూడా ఉంటుంది, రిక్వైర్మెంట్ ఉంటుంది. బెడ్ల కొరత కూడా ఉంది. బెడ్ల కొరత ఇప్పుడు 24 మంది ఉన్నారు. 24 మంది కాకుండా ఇంకా మేము ఎక్కువ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నా కూడా బెడ్లు కూడా మాకు కావాలి, మంచాలు కావాలి, సో మెడిసిన్ కావాలి, సో గ్రాసరీస్ కావాలి. ఇలా నీడీ ఉంది, ప్రతి ఒక్కటి అయితే నీడీ ఉంటుంది ఖచ్చితంగా. సో ఏదో ఒక రూపంలో ఉంటుంది నీడీ ప్రతిరోజు అనేది. సో అలా రిక్వైర్మెంట్ ఉంటుంది. రెడీ టు సర్వ్ అనే సంస్థ స్థాపించి గత 11 సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ వనస్థలిపురం, ఎల్బీ నగర్, నాగోలు, ఉప్పల్ ప్రాంతంలో ఉన్న వృద్ధులకు, వయోవృద్ధులకు సేవలు అందిస్తూ ఓల్డేజ్ హోమ్ కూడా ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళు అందించడం జరుగుతుంది. ఈ ఫౌండేషన్ పేరు చెప్పుకొని ఎంతో మంది డబ్బులు సంపాదించి వెనకాల వేసుకునే వాళ్ళకంటే తన శైలిలో తన రూపాయి సంపాదించిన డబ్బుతో ఎంతో కొంత ప్రజలకు చేయాలని, వృద్ధులకు చేయాలనే ఉత్సాహంతో వర్క్ చేస్తున్నారు. మీరు ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళకు రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వనస్థలిపురం ప్రాంతంలో ఉంటుంది. మీరు వెళ్ళి తప్పకుండా వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి దుప్పట్లు కానీ, ఫుడ్ పరంగా కానీ, బియ్యము, అనేక రకాలైనటువంటి వసతులు మీ నుంచి ఏదైతుందో అది మీరు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఎన్నో సంస్థలు పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించిన రోజులు మనం చూసాము. వీళ్ళు అలాంటి వ్యక్తులు కాదు. ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఆ సంస్థను స్థాపించి హెల్ప్ చేస్తూ, ప్రజలకు హెల్ప్ చేస్తూ ఉస్మానియా కానీ, గాంధీ కానీ, నీలోఫర్ కానీ కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు భోజన వసతి కూడా చేపిస్తున్నారు. ఎంతోమంది పెద్ద పెద్ద హాస్పిటల్ల దగ్గర ఆపరేషన్ చేయించుకోవడానికి లక్షలు తెచ్చుకొని తినడానికి కూడా లేని క్రమంలో వాళ్ళకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో మీరు కూడా దయచేసి ఫ్రెండ్స్ అందరూ గమనించి మీ నుంచి ఏదైతే సహాయం ఉందో అది చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒక సెలబ్రిటీ వచ్చాడు, వీళ్ళు మాతో గడిపారు అన్న ఆనంద క్షణాలలో వాళ్ళు ఉండి కొద్దిసేపు గడిపి వెళ్తుంటారు అన్నట్టు. ఎవరెవరు వచ్చారు ఇంతవరకు? మన దగ్గరికి వచ్చినట్టు కరాటే కళ్యాణి గారు, అండ్ బతుకమ్మ మూవీ హీరో విజయభాస్కర్ గారు, డైరెక్టరు శ్రీకాంత్ రెడ్డి గారు. సో ఇలా కొంతమంది ప్రముఖులు ఉన్నారు. రీసెంట్గా డీసీపీ సాయిశ్రీ మేడం గారు వచ్చారు. సో తను కూడా సందర్శించి చెప్పారు, వృద్ధులకు మీరు ఇలా చేస్తున్నారు, ఇలా కూడా చేయండి అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. తను మాకు సలహాలు సూచనలు కూడా భాగిస్తారు. మీ ఫౌండేషన్కి ఏమన్నా ఆర్థికంగా సాయం? ఆర్థికంగా ఇంతవరకు చేసేవాళ్ళు చేస్తామని చెప్తారు కానీ ఎవరు చేయలేదు. అదేంటంటే మేము సపోర్ట్ అనేది తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాము. ఎందుకంటే సో 25 మంది కాకుండా మేము 200 మందికి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నాను, ఎక్స్టెన్షన్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాను. సో ఆ ఉద్దేశంలోనే షెడ్ కావాలనేది ఒకటి రిక్వైర్మెంట్ ఉంది ప్రజెంటు. ఆ షెడ్ ద్వారా ఒక 50 మంది నీడని ఉండొచ్చు, నీడ చూసుకోవచ్చు.
సో షెడ్ అనేది కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంది. అలాగే ఎవ్రీ సండే మేము చేసే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఒక వెహికల్, ఓమ్ని లాంటి వెహికల్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. అలాగే మేము చిన్నపిల్లలకు ఒకటి క్రౌడ్ ఫండింగ్ అనేది ఒక ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసాము. సో ఎలా అంటే ఎవరైనా పెద్ద రకాల జబ్బులు ఉంటాయి చూడండి, క్యాన్సర్, తలసేమియా, హార్ట్ ప్రాబ్లం, ఇలాంటి రకాల డిసీజులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 20 lakhs 30 lakhs కట్టాలంటే కట్టలేని పరిస్థితిలో ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఊర్లో కష్టం చేసుకొని ఉండే వాళ్ళు 20 లక్షలు కట్టాలంటే కట్టలేరు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము లింక్ ఒకటి క్రియేట్ చేసి మా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ తరపు నుంచి క్రియేట్ చేసి సో వాళ్ళకి ఇస్తామన్నట్టు. ఆ లింక్ ద్వారా అనేది మనం స్ప్రెడ్ చేసుకొని సో ఏదైతే బిల్లు ఉందో బిల్లు డైరెక్ట్ హాస్పిటల్ కట్టే ఆలోచనలో మేము స్టార్ట్ చేసాము. ఇప్పుడు మా వెబ్సైట్ని అప్రోచ్ అవుతే, రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వెబ్సైట్ని అప్రోచ్ అవుతే సో ఆ లింక్ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా యాక్సిడెంట్ అయిన వ్యక్తి కానీ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్న వ్యక్తి సో అప్రోచ్ అవుతే మేము ఆ రకంగా కూడా మేము సపోర్ట్ చేస్తాము ఫౌండేషన్ తరపు నుంచి. సో వనస్థలిపురంలో అయితే ఓల్డేజ్ హోమ్ ఉంది, ఉచిత ఓల్డేజ్ హోము డిమార్ట్ వెనకాల ఉంది. సో ఎవరైనా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే సో మేము చూసుకుంటాము. ఫుడ్ కానీ, బెడ్ కానీ, షెల్టర్ కానీ ఆ రకంగా మేము చూసుకొని సో వాళ్ళు చనిపోయేంత వరకు మేమే చూసుకుంటాం. ఇక ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు అంతా నీడీ ఉంది. ఇంకా వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. 200 మందిగా పైగా నా దగ్గర లిస్ట్ ఉంది. అంటే మార్కెట్లో ఎంత అవసరం ఉంది అనేది ఇప్పుడు మా దగ్గర లిస్టును బట్టి తెలుస్తుంది అన్నట్టు. అంటే తల్లిదండ్రులు ఉద్దేశించే పిల్లలు కూడా మనకు రోడ్ల మీద ఎంతో మంది కనిపిస్తుంటారు కదా, వాళ్ళని కూడా మీరు అడాప్ట్ చేసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 2 రకాల వాళ్ళు ఉన్నారు మనకి. ఎవరైతే తల్లిదండ్రులను ఇంట్లో నుంచి వదిలేస్తారో అట్లాంటి వాళ్ళకు రోడ్ల మీద వదిలేయకండి దయచేసి. మాది వనస్థలిపురం దగ్గర రెడీ టు సర్వ్ ఓల్డేజ్ హోమ్ అని ఉంది, డిమార్ట్ వెనకాల. అక్కడికి వచ్చి మా ఓల్డేజ్ హోమ్లో వదిలేయండి, మేము చూసుకుంటాము. వాళ్ళకి ఏం కావాలన్నా హెల్త్ పరంగా కానీ, ఫుడ్ కానీ, బెడ్ కానీ అన్నీ మేము చూసుకుంటాము. సో అన్ని రకాల సర్వీస్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోలు ఈ ప్రాంతాలలో ఎవరైతే ఉన్నారో బర్త్డే కానీ, మ్యారేజ్ యానివర్సరీ కానీ ఇలాంటి ఎవరైతే చేసుకుంటుంటారో సెలబ్రేషన్స్ ఎంతో లక్షలు ఖర్చు పెట్టి చేసుకోకుండా ఫౌండేషన్, రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వనస్థలిపురం ప్రాంతంలో ఉంటుంది. మీకు కింద స్క్రోల్ అవుతుంది అడ్రస్ అనేది. ఆ అడ్రస్కి వెళ్ళి మీరు వాళ్ళకు తోచినంత సహాయం, ఇంత అని కాకుండా మీరు తోచినంత సహాయం చేసి వృద్ధుల మధ్య కేక్ కట్ చేసుకొని జరుపుకున్న సెలబ్రేషన్స్ మంచిగా ఉంటుందని ఆలోచించి వాళ్ళు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. తోచిన సహాయ సహకారాలు మీరు కూడా ఇవ్వాలని నేను కోరుకుంటూ ధన్యవాదాలు.